తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఇంటి నుండి పని చేయగల మరొక మంచి ఉద్యోగ అవకాశం గురించి తెలుసుకుందాం. అదే డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ ఉద్యోగం. ఎవరికైతే ఇంటర్నెట్ మరియు ఆన్లైన్ మార్కెటింగ్ పట్ల ఆసక్తి ఉందో మరియు కంప్యూటర్ నైపుణ్యాలు కలిగి ఉన్నారో వారికి ఇది ఒక చక్కటి అవకాశం. ఈ ఉద్యోగంలో మీరు ఇంటి నుండే వివిధ డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలలో సహాయం చేయవలసి ఉంటుంది. ఉదాహరణకు యాడ్స్ పోస్ట్ చేయడం, మార్కెటింగ్ క్యాంపెయిన్లను ఆప్టిమైజ్ చేయడం మరియు వాటి ఫలితాలను ట్రాక్ చేయడం. ఈ వీడియోలో ఈ ఉద్యోగం యొక్క పూర్తి వివరాలను మనం తెలుసుకుందాం. మొదటగా ఈ కంపెనీ లేదా జాబ్ రోల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటో చూద్దాం. డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ యొక్క ప్రధాన పని ఏమిటంటే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ లేదా టీంకు వారి యొక్క రోజువారీ కార్యకలాపాలలో సహాయం చేయడం. ఇది ఆన్లైన్ ప్రకటనలను సెటప్ చేయడం మరియు నిర్వహించడం, సోషల్ మీడియా పోస్ట్లను షెడ్యూల్ చేయడం, వెబ్సైట్ ట్రాఫిక్ను మరియు ఇతర మార్కెటింగ్ మెట్రిక్లను పర్యవేక్షించడం మరియు మార్కెటింగ్ క్యాంపెయిన్ల యొక్క పనితీరును మెరుగుపరచడానికి సహాయం చేయడం వంటి పనులను కలిగి ఉంటుంది. ఈ ఉద్యోగం యొక్క ముఖ్య లక్ష్యం ఏమిటంటే కంపెనీ యొక్క ఆన్లైన్ ఉనికిని పెంచడానికి మరియు వారి యొక్క మార్కెటింగ్ లక్ష్యాలను సాధించడానికి సహాయం చేయడం. అనేక చిన్న మరియు పెద్ద వ్యాపారాలు తమ డిజిటల్ మార్కెటింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ల సహాయం తీసుకుంటాయి. ఇప్పుడు ఈ ఉద్యోగంలో మీ యొక్క ముఖ్యమైన బాధ్యతలు ఏమిటో వివరంగా తెలుసుకుందాం. మీ ప్రధాన కర్తవ్యం ఏమిటంటే మీకు అందించబడిన సూచనల ప్రకారం వివిధ ఆన్లైన్ ప్లాట్ఫారంలలో, ఉదాహరణకు గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, ప్రకటనలను పోస్ట్ చేయడం మరియు వాటిని నిర్వహించడం. మీరు మార్కెటింగ్ క్యాంపెయిన్ల యొక్క పనితీరును క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి మరియు వాటిని మెరుగుపరచడానికి సూచనలు ఇవ్వాలి. మీరు వెబ్సైట్ ట్రాఫిక్, లీడ్స్ మరియు అమ్మకాలు వంటి ముఖ్యమైన మెట్రిక్లను ట్రాక్ చేయాలి మరియు వాటి గురించి రిపోర్ట్లు తయారు చేయాలి. మీరు సోషల్ మీడియా పోస్ట్లను క్రియేట్ చేయడంలో మరియు వాటిని షెడ్యూల్ చేయడంలో సహాయం చేయవలసి రావచ్చు. అలాగే మీరు కంటెంట్ మార్కెటింగ్ మరియు ఇమెయిల్ మార్కెటింగ్ కార్యకలాపాలలో కూడా సహాయం చేయవలసి రావచ్చు. మీరు మీ పనిని సమయానికి పూర్తి చేయాల్సి ఉంటుంది మరియు మీ మేనేజర్ లేదా టీమ్ లీడ్ నుండి వచ్చే సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు మీరు మార్కెట్ ట్రెండ్లను మరియు పోటీదారుల యొక్క కార్యకలాపాలను పరిశోధించవలసి రావచ్చు. ఈ ఉద్యోగానికి ఎవరు అర్హులు అంటే దీనికి ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ పట్ల ఆసక్తి మరియు ప్రాథమిక అవగాహన ఉండాలి. కంప్యూటర్ మరియు ఇంటర్నెట్ యొక్క మంచి పరిజ్ఞానం ఉండాలి. సోషల్ మీడియా ప్లాట్ఫారంల గురించి తెలిసి ఉండాలి. డేటా విశ్లేషణ మరియు రిపోర్టింగ్ యొక్క ప్రాథమిక భావనలు తెలిసి ఉంటే మంచిది. మీరు శ్రద్ధగా పనిచేసే మరియు వివరాలపై దృష్టి పెట్టే వ్యక్తి అయి ఉండాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ముఖ్యమైనవి, ఎందుకంటే మీరు టీంతో సమన్వయం చేసుకోవలసి ఉంటుంది. ఏదైనా డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ పై, ఉదాహరణకు గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ బిజినెస్ మేనేజర్ పరిజ్ఞానం ఉంటే అది అదనపు ప్రయోజనం కలిగిస్తుంది. గ్రాడ్యుయేట్లు మరియు మార్కెటింగ్ రంగంలో తమ కెరీర్ను ప్రారంభించాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. పని వేళల గురించి మాట్లాడితే డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్ ఉద్యోగాలు సాధారణంగా నిర్దిష్ట పని వేళలను కలిగి ఉంటాయి. ఇది ఫుల్ టైం లేదా పార్ట్ టైం కావచ్చు. ఫుల్ టైం ఉద్యోగాలలో సాధారణంగా రోజుకు 8 గంటలు పని చేయాల్సి ఉంటుంది. పార్ట్ టైం ఉద్యోగాలలో రోజుకు కొన్ని గంటలు మాత్రమే పని చేయాల్సి ఉంటుంది. పని వేళలు కంపెనీ యొక్క అవసరాలు మరియు మార్కెటింగ్ క్యాంపెయిన్ల యొక్క షెడ్యూల్పై ఆధారపడి ఉంటాయి. కొన్నిసార్లు అత్యవసర పనుల కోసం అదనపు సమయం కేటాయించవలసి రావచ్చు. ఇక జీతం విషయానికి వస్తే ఇది మీ యొక్క అనుభవం, మీ నైపుణ్యాలు మరియు మీరు పనిచేసే కంపెనీ యొక్క విధానాలపై ఆధారపడి ఉంటుంది. ప్రారంభ స్థాయిలో మీరు నెలకు 12,000 రూపాయల నుండి 25,000 రూపాయలు వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. మీ అనుభవం మరియు మీ యొక్క పనితీరు పెరిగే కొద్దీ మీ జీతం కూడా పెరుగుతుంది. కొన్ని కంపెనీలు పనితీరు ఆధారంగా బోనస్లు కూడా ఇవ్వవచ్చు. చాలా కంపెనీలు కొత్తగా చేరిన డిజిటల్ మార్కెటింగ్ అసిస్టెంట్లకు వారి యొక్క మార్కెటింగ్ టూల్స్ మరియు ప్రాసెస్లపై శిక్షణ ఇస్తాయి. ఈ శిక్షణలో యాడ్స్ ఎలా సెటప్ చేయాలి,
క్యాంపెయిన్లను ఎలా ఆప్టిమైజ్ చేయాలి మరియు ఫలితాలను ఎలా ట్రాక్ చేయాలి అనే విషయాలు నేర్పుతారు. కొన్నిసార్లు మీకు డిజిటల్ మార్కెటింగ్ యొక్క ప్రాథమిక భావనల గురించి కూడా నేర్పించవచ్చు. ముఖ్యంగా గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, ఈ ఉద్యోగానికి లేదా మరే ఇతర ఉద్యోగానికి కూడా మీరు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా ఈ ఉద్యోగం కోసం డబ్బులు అడిగితే అది ఖచ్చితంగా మోసపూరితమైన ప్రకటన అని గుర్తుంచుకోండి. నిజమైన కంపెనీలు ఉద్యోగం ఇవ్వడానికి డబ్బులు అడగవు. అప్లికేషన్ ప్రక్రియ పూర్తిగా ఉచితం. ఇప్పుడు ఈ ఉద్యోగానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఒక అప్లికేషన్ లింక్ ఇవ్వబడుతుంది. ఆ లింక్పై క్లిక్ చేసి అక్కడ అడిగిన మీ యొక్క వ్యక్తిగత వివరాలు మరియు మీ యొక్క డిజిటల్ మార్కెటింగ్ పట్ల ఉన్న ఆసక్తి మరియు అనుభవానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయండి. మీకు తెలిసిన డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి కూడా తెలియజేయవచ్చు. మీ దరఖాస్తును జాగ్రత్తగా నింపండి మరియు నిజమైన సమాచారం ఇవ్వండి. ఒకవేళ మీ ప్రొఫైల్ వారికి సరిపోతే వారు మిమ్మల్ని తదుపరి ప్రక్రియ కోసం సంప్రదిస్తారు. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ పట్ల ఆసక్తి ఉన్నవారు వెంటనే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ను క్లిక్ చేసి అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంటి నుండి పని చేయగల ఉద్యోగాల గురించి తెలుసుకోవడానికి మా తెలుగు హోంవర్క్ జాబ్స్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ధన్యవాదాలు.